నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. పిల్లలమర్రి ఎరకేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం. పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. కార్పొరేషన్ ఏర్పాటు కోసం విశ్వ బ్రాహ్మణ సంఘం డిమాండ్. హక్కుల సాధన కోసం నిరసన దీక్ష. కదిరిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బైక్ ర్యాలీలో పాల్గొన్న అభిమానులు. నల్లమోతువారి పాలెంలో జలశక్తి అభియాన్. నీటి విలువపై గ్రామస్తులకు అవగాహన. ఇక డీటెయిల్ చూస్తే సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలోని చారిత్రక ఎరకేశ్వర స్వామి ఆలయంలో ఇవాళ ఉదయం రుద్రాభిషేకం చేశారు. పుష్పార్చన, బిల్వార్చన, నీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి కోరారు. అంతేకాకుండా 2000 కోట్ల మేర నిధులను కేటాయించాలన్నారు. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద హక్కుల సాధన కోసం ఆయన నిరాహార దీక్ష చేశారు. ఈ దీక్షకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు సంఘీభావం తెలిపారు. తెలంగాణ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం 29వ తారీఖు నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో నలుమూలల నుంచి పెద్ద ఎత్తున మా విశ్వబ్రాహ్మణులు జరుగుతున్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి విధానాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నిసార్లు వినతులు చేసినా కూడా ఈరోజు అమలుపరచలేని పరిస్థితిలో ఉండి రోడ్డు మీదకి వచ్చి విశ్వబ్రాహ్మణుల యొక్క బాధలు ప్రజల ముందుకు పోవాలనే ఆలోచనతో పార్టీ నాయకత్వానికి, ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులకు, కుల సంఘాలకు, బీసీ సంఘాలు కూడా అందరికీ వినతులు ఇచ్చి ఈరోజు దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకున్నటువంటి బాధలు, బాధ్యతలు, ఆలోచన ఉంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కావాలని చెప్పి 40 మంది దాదాపు ఈరోజు వరకు ప్రాణత్యాగం చేసిన కుటుంబాలు ఏదంటే అది విశ్వకర్మ కుటుంబాలే. అదేవిధంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్, శ్రీకాంతాచారి ద్వారా ఈ తెలంగాణ ఉద్భవించిందని చెప్పి కూడా ఈ యొక్క ఆలోచనతో మేము చెప్పుకోవడం జరుగుతుంది. చెప్పడం మాత్రం శ్రీకాంతాచారి పేరు చెప్తారు, జయశంకర్ సార్ పేరు చెప్తారు, కానీ వాళ్ళ వారసత్వానికి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ కులానికి ఈ రోజు వరకు కూడా ఏ రకమైనటువంటి సంక్షేమ పథకాలు రాలేకపోయినాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చెప్పినటువంటి ఆలోచన ప్రకారంగా, మీరు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారంగా వరంగల్లో పెద్ద మొత్తంలో దాదాపు 2017లో మీటింగ్ పెట్టి విశ్వకర్మలకు 250 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఆ ప్రకటించినటువంటి మాట ఈ రోజు వరకు కూడా మీరు అమలు పరచలేకపోయారు. అదేవిధంగా అదే 2017లో ఉప్పల్ బగాయితులో 5 కోట్ల రూపాయలు 5 ఎకరాలు కూడా ప్రకటించారు. ఈ రోజు వరకు కూడా ప్రకటించలేకపోయారు, ఈ రోజు వరకు మాకు వేయలేకపోయారు. అదేవిధంగా దొంగ బంగారం పేరుతోని, కల్ప పేరుతోని విశ్వబ్రాహ్మణుల మీద దాడులు జరుగుతున్నాయి. విశ్వబ్రాహ్మణుల మీద దాడులు జరిగే ఆలోచన వరకు మా విశ్వబ్రాహ్మణులు ఈ కరోనా పీరియడ్లో దాదాపు ఆత్మహత్య చేసుకోకుండా కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ కుటుంబాలను దాదాపు ఆదుకునే నాదులు లేకపోయినాయి. పనులు చేసుకున్నామంటే పనులు లేకపోతున్నాయి. ఈ పనుల వల్ల ఈ యొక్క గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అబ్బుల పేరుతోని, కంపెనీల పేరుతోని దాదాపు 1000 ఎకరాలు భూములకు అట్టగట్టి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఉపయోగపడుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము పడుతున్నట్టు బాధలు, మా దగ్గర కళ ఉన్నది,
మా దగ్గర నైపుణ్యత ఉన్నది, మా దగ్గర జనం ఉన్నది, మేము చేయడానికి మాకు పని ఉన్నది. మా పనిని మాకు ఇవ్వండి. ఇతర కులాలకు మీరు ఏ రకంగా ఇచ్చారో మా కులంలో వృత్తి పనికి మాకు ఇచ్చి ప్రతి మండల కేంద్రంలో 20-25 ఎకరాల భూమి ఇచ్చి ఆధునికమైన యంత్రాలు తయారు చేసి. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. జై తెలుగుదేశం. గుంటూరు జిల్లా నల్లమోతువారిపాలెంలో జలశక్తి అభియాన్ జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలో నీటి విలువను తెలియజేశారు. భూగర్భ జలాల పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు తాంట్ర సాంబశివరావు, పంచాయతీ కార్యదర్శి సువర్చల తదితరులతో జలశక్తి అభియాన్ ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జి కుంట రత్నబాబు, సూరగాని దుర్గాప్రసాద్, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. సపోజ్ వాటరే ఉంది, మాకు తెలియట్లేదు, మాకు ప్రతి గ్రామం చెప్పే సభలో తెలియజేయండి అని చెప్పి జనాలకు తెలుస్తుందా? ఓన్లీ మీ ఉద్యోగస్తుల వరకు తెలుసుకుంటే సరిపోతుందా అంటున్నా నేను. తెలియాలి కదా, గ్రామస్తులు కూడా తెలియాలి. ఒక వాలంటీర్నో ఒక సచివాలయం వాళ్ళు ఇంకోళ్ళని పెట్టుకొని చెక్ చేస్తే గ్రామంలో ఓకే జరుగుతుంది బాగానని చెప్పి అందరికి తెలిసిద్ది. నేను ఎవరు అడిగినా కానీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మాకు తెలియదే అన్నారు. అందుకే నేను అడుగుతున్నాను. గ్రామంలో నేను అడిగితే మాకు తెలియదయ్యా ఆ విషయం అంటున్నారు. నేను అనేది వాళ్ళకి తెలియనప్పుడు సరే మాకు తెలిస్తే మేమన్నా లేదమ్మా ఓకే ఇది చెక్ చేస్తున్నారులే, మేము ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి మాకు ఉంటుంది. అంటే దయచేసి సంబంధిత అధికారులు వాటర్ ఇప్పుడు నీటి సమస్య మీద పెట్టారు, సంబంధిత అధికారులు వచ్చే విధంగా టైం అడ్జస్ట్ చేసుకొని గ్రామ సభ పెడితే మంచిదని సెక్రటరీ గారు. అది ఎందుకంటే అడగాలంటే ఎవరిని అడుగుతాం? అది అనేది అధికారి రాగలిగితే బెటర్ అంటున్నాను నేను. మెయిన్ ఇంపార్టెంట్ అడుగుతాం కదా, అడిగితే చెప్తాడు కదా. అంటే ఈరోజు నీటి సమస్య మీద కదా ఇంకేమన్నా ఏందనేది అధికారి వస్తే ఏఈనో డిఈనో వస్తే వాళ్ళు క్వాలిఫైడ్ ఉంటారు. వాళ్ళు ఇంకా మనకు కొంచెం అంటే వాళ్ళు ఏదో రావాలని పట్టు కాదు నేను అనేది. వాళ్ళు క్వాలిఫైడ్ కాబట్టి ఇంకా మనకు కొన్ని నేర్పుతారు. వాళ్ళు వస్తే వాళ్ళ ద్వారా మనకు కొన్ని నేర్చుకోవచ్చు అనేది నా ఉద్దేశం. ఏదో వాళ్ళు వచ్చి ఇక్కడికి ఏదో మనకి ఇది చేస్తారని కాదు. సీనియర్స్ కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ కింద స్థాయి వీళ్ళని కూడా సిబ్బందిని అడిగి తెలుసుకొని ఇంకా మన గ్రామానికి కూడా మీరు ఎట్లా తాగాలి, ఏం చేయాలి, పరిశుభ్రత ఎట్లా ఏందనేది కొంచెం ఇంకా అవగాహన చెప్తారనే ఉద్దేశంతోనే అధికారులు ఉంటే బాగుంటుంది అంటున్నాను తప్పితే వేరే విషయం కాదు. సరే బాగా అది మాత్రం కొంచెం వాటర్ మాత్రం చెప్పండి మేడం. సరే ఓకే, థ్యాంక్ యూ. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని నాగార్జున కాలనీలో శిశిర ఆసుపత్రి అందుబాటులోకి వచ్చింది. దీనిని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, దుబ్బాక శాసనసభ్యుడు రఘునందన్ రావు, శిశిర హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ శ్రవణ్, డాక్టర్ సింధు తదితరులు పాల్గొన్నారు. वरुणो ध्रुवं देवो बृहस्पतिः दुष्कृतं पासादयामि ज्योतिर्विदं पासादयामि भास्मतीं पासादयामि ज्वलन्तीं पासादयामि मल्मलाभवन्तीं पासादयामि दीप्यमानान् पासादयामि रोचमानान् पासादयामि यतस्रान् पासादयामि बृहज्योतिषं पासादयामि बोधयन्तीं पासादयामि जाग्रतीं पासादयामि
यासाय स्वाहा यासाय स्वाहा यासाय स्वाहा రైట్ సార్. సరే చూడు ఇక మహిళల ఆత్మగౌరవం పెంచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొనియాడారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఏర్పాటు చేసిన శ్రీనిధి 9వ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 33 కోట్ల రూపాయలుగా ఉన్న శ్రీనిధి వార్షిక టర్నోవర్ 5,000 కోట్లకు చేరడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ పరిధిలోని అన్ని జిల్లాల శ్రీనిధి ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రీనిధిని అనతి కాలంలోనే ఉన్నత శిఖరాలకు చేరుస్తున్న మండల మరియు పట్టణ సమాఖ్యల అధ్యక్షులందరికీ శ్రీనిధి 9వ సర్వసభ్య సమావేశానికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర ఇందిరా గారు చెప్పండి, ఇక్కడ చెప్పండి, ఇక్కడ జరగండి, ఇంకా సారీ అనిపిస్తుంది. మీరమ్మా మీరు ఇటు సైడ్ మీరు గిట్ట కొద్దిగా జరగండి, వస్తారు మీరు గిట్ట. అలాగే కొద్దిగా మీరు డాక్టర్ కానీ ఇందిరా గారు కనిపిస్తుంది. మన మంత్రి గారిని సన్మానిస్తున్నాము. గట్టిగా చెప్పాలతో ఈ కృతజ్ఞతలు తెలియజేసిన కోరుతున్నాము. చాంద్రాయణగుట్ట పోలీసులు చూపిన చొరవపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. తమ ఫోన్లు పోయాయంటూ ఏడాది క్రితం వారికి ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆరా తీస్తున్న పోలీసులు 65 మంది బాధితులకు సెల్ ఫోన్లను అందజేశారు. వీటి విలువ 6 లక్షల పైన ఉంటుందని పోలీసులు తెలిపారు. जोन पुलिस वाले मिला दिया, शुक्रिया. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి ముందు ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామనవమి పండుగను కరీంనగర్ జిల్లాలోనే అత్యంత వైభవంగా నిర్వహించేది ఇక్కడ మాత్రమే. పెద్దపల్లి కోళ్ల పందాల్లో పాల్గొన్న 11 మందిని అరెస్ట్ చేశామని పెద్దపల్లి సీఐ ప్రదీప్ తెలిపారు. 10 పందెం కోళ్లను పట్టుకున్నామన్నారు. నిందితుల వద్ద 20,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఫజియుద్దీన్, బట్టల రాజు, మన్నం పవన్ కుమార్, మాధవరపు శివయ్య, రాగిని గోపాల్, మొహమ్మద్ గౌస్, మొహమ్మద్ షఫీ, పిడుగు సదయ్య, సాయి, ఎస్కే జుబేర్, మొహమ్మద్ యూనిస్లను అరెస్ట్ చేశారు. అమ్ముడు పోతాయా? ఎక్కడికి పోతాయి అమ్ముడు? చికెన్ సెంటర్ తినరు కదా. అవన్నీ కూడా పందెం కోళ్ళు. పందెం కోళ్ళు అమ్ముడు పోతాయా?
తింటారా ఇది ఎట్లా కేజీ నార్మల్ సేమ్ రేటా అంత సెట్ సపోటా ఈరోజు పెద్దపల్లి పట్టణం బండారికుంట ఏరియాలో షఫీ అనే వ్యక్తి యొక్క షెడ్లో కోళ్ల పందాలు ఆట ఆడుతున్నారన్న ఇన్ఫర్మేషన్ మీద మన పెద్దపల్లి టౌన్ ఎస్ఐ రాజేష్ గారు మరియు అతని టీం వాళ్ళని కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాటి షెడ్లో రైడ్ చేసి అందులో 11 మంది మనకు అదుపులోకి ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. 10 కోళ్లను కూడా సీజ్ చేయడం జరిగింది. వారి వద్ద ఉన్నటువంటి 20,000 రూపాయల అమౌంట్ ఈ పందెం కోళ్ల గురించి ఈ గేమ్ గురించి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం జరిగింది. వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇంకొంతమంది పరారీలో ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకున్నారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని పలు ఆసుపత్రుల్లో నిబంధనలకు విరుద్ధంగా ఆపరేషన్లు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పట్టణంలోని 2 వెటర్నరీ ఆసుపత్రుల్లోనూ ఆపరేషన్ థియేటర్లను మూసివేశారు. మీరు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఓకే, పేషెంట్లు మాత్రం వెంటనే సంబంధించి కొత్త ఓకే ఉన్నది. పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, వేరే హాస్పిటల్ పర్పస్లో దీంట్లో క్లోజ్ చేశారు. దానికి పేరు అయిపోయినాక క్లియర్ చేస్తారు ఏమవుతుంది. మార్నింగ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు బైన్సాలో సాక్షి హాస్పిటల్ మరియు శ్రీ దత్తసాయి హాస్పిటల్లో మెటర్నిటీ సేవల్ని నిలిపేయమని చెప్పడం జరిగింది. ఇన్పేషెంట్లు మాత్రం కంటిన్యూ చేయొచ్చు. ఇన్పేషెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే వరకు వాళ్ళకి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, అందులో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ కొత్తగా ఓపీ సేవలు ఏవైతే మెటర్నిటీ పరంగా గర్భిణులు ఎవరైతే వస్తారో వాళ్ళకి మాత్రం ఈ 2 హాస్పిటల్లో తాత్కాలికంగా సేవలు నిలిపేయడానికి, వాళ్ళు అత్యవసరం అనుకుంటే పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది, ఇంకా చుట్టుపక్కల హాస్పిటల్కి వెళ్ళచ్చు. ఈ 2 హాస్పిటల్లో కొన్ని నిబంధనలు ఏవైతే ఉల్లంఘించినట్టు మాకు కొన్ని ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వీటిని మేము క్లోజ్ చేయడం. పేద బడుగు బలహీన మధ్యతరగతి విద్యార్థులకు సైతం నాణ్యమైన విలువలతో కూడిన ఉచిత విద్యను అందించడమే లక్ష్యంగా ఆవిర్భవించిందే మన ఊరి బడి ఉద్యమం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాల ఉన్నప్పటికీ అర్హత, అనుభవం, అంకితభావం ఉన్న ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్న ఉపయోగం లేకుండా పోతుంది. కూలీ నాలి చేసుకునే వారు అప్పు చేసి తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపిస్తున్నారు. ఉచితంగా రావాల్సిన చదువును కొనుక్కుంటున్నారు. ఒకవేళ కొనుక్కున్నా విలువలేని నాసిరకం విద్య మాత్రమే వారికి అందుతుంది. ఇటువంటి స్థితిగతులపై లోతైన అధ్యయనం చేసిన ఉన్నత విద్యను అభ్యసించిన కొందరు యువకులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రారంభించిన ఉద్యమమే ఈ మన ఊరి బడి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది తమ సమయాన్ని ఉద్యమాన్ని కొంతమేర కేటాయిస్తున్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిల్లల మర్రి ఎరకేశ్వర స్వామి ఆలయంలో రుద్రాభిషేకం, పెద్ద సంఖ్యలో హాజరైన భక్తులు. కార్పొరేషన్ ఏర్పాటు కోసం విశ్వ బ్రాహ్మణ సంఘం డిమాండ్, హక్కుల సాధన కోసం నిరసన దీక్ష. కదిరిలో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, బైక్ ర్యాలీలో పాల్గొన్న అభిమానులు. నల్లమోతువారి పాలెంలో జలశక్తి అభియాన్, నీటి విలువపై గ్రామస్తులకు అవగాహన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.